శుక్లాం వరదరం కృష్ణాం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అటగానన పద్మార్కం గతానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. తనములో ప్రాణములు తాలిపోయేటి వేళ నిస్వరూపము ధ్యానించినతడు నిమిష మాత్రములోను నిన్ను చేరును గాని యముని చేతికి దిక్కి శ్రమల పడను. పరమ సంతోషాన భజన చేసడి వాణి పుణ్యమే మనవచ్చు భోగిశాయన. మోక్షముని దాస ముఖ్యముల కనుగాని నరకమెక్కడి ధైర్య నలిధవనేత్ర కమలయంబుని మహిమను కానలే నిలుచులకో. ముక్తి దొరుకుట దుర్లభం భోజన వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార సింహ దురితూరా. తనలో ప్రాణం ఎప్పుడు పోతుందో మనకే తెలియదు. ఎందుకంటే ఉన్నప్పుడే ఈ ఇటువంటి సత్సంగాలకు వస్తే మన జన్మలు ధన్యమై ఇప్పుడు అందరం పుడుతులు గిడుతులు చేస్తున్నారు. అందరూ చెడ్డతో సమానం. మనం ఈ ఆధ్యాత్మికత ఎవరైతే ఇక్కడ ఏ ఆలయానికైనా సరే మన హిందూ ధర్మాన్ని పాటించాలి. మనం వేరే వేరే ధర్మాలు పాటించడం మనం ఎందుకు పాటించకూడదు. మన హిందుత్వాన్ని మనం జయించలేకపోతున్నాం. కొంతమంది అక్కడికి వస్తారు సంవత్సరం కొద్ది చిన్న ఉంటారు. ఎందుకంటే మన ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళు వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళు పాటిస్తారు, ముస్లిం వాళ్ళు వాళ్ళ సంప్రదాయం. మన సంప్రదాయానికి వచ్చిన చాలా మంది ఎక్కువ మన హిందూ ధర్మాన్ని కట్టుబడితో మనం ముందుకెళ్ళాలి. మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించాలి. మనం అందరూ ప్రతి మనిషి ఒక విషయాన్ని వెళ్ళిపోతాం. అది మనం భక్తి మార్గం వచ్చినట్టు అందరూ కట్టుబడి ఉండాలి. అదొకటి. తనుగులో ప్రాణులు తరలిపోయేటట్టు వేళ విశ్వంలో ధ్యానించుకున్నాడు. అది ఎప్పుడు పోయేదో ఆమెకే తెలియదు. ఎప్పుడు శ్వాస ఆడదు, మనకి ఏం తెలియదు. ఉన్నప్పుడే బ్రతికిన నాటిని భజన తప్పని కానీ మరణకాలని మరణలేము. నావేల యువత ఆక్రమణ వచ్చి ప్రాణములు పెట్టి పట్టణప్పుడు తరచులో జీవన అన్నట్టుగా ఇప్పుడే మానవ జన్మ ఉన్నప్పుడే మనం సద్వినియోగం చేసుకొని ఒక కార్యం చేసినట్ట అంత అయిపోయిందంట. అయ్యా యమధర్మంలో చూడు కొనుక్కోవాలంటూ వచ్చినంటే అయ్యో 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 ఇంకా కొన్ని పనులు చేస్తామంటే అదంతా కుదరదు, షార్ట్ కట్ చేస్తున్నాను అదంతా కుదరకపోదామంటే అయ్యో నేను ఆ సత్కారంకి వెళ్ళి అక్కడే ఎక్కడైనా అంటే ఈ మా మనసుతో చేసింది కానీ మనసుతో చేయలేదు. అంటే శరీరంతో చేసింది, మనసుతో చేయలేదు. మనసా వాచ కర్మ మూడుతో చేసుకుని అదొక మంచి కర్మ ఫలితం వస్తుంది. అంటే ఒక ఆయన ఏం చేసిందంట, ఏరు ఉందంట, ఏరు ఇక్కడ ఒక వేషం ఉందంట. ఏరంతా ఒక ముని తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే ఈ ముని ఏం చేసినట్ట ఆ సముద్రంలో వెళ్ళి స్నానం చేసి వచ్చి ఆధునిక దృష్టిగా అది అనుకుంటా ఆమె దుష్ప్రవర్తన మాట్లాడుకుంటూ పూజ చేస్తే ఆలోచన అయిపోతుంది. ఈ వేసేవాళ్ళు కదా స్వామి ఈ అడిగిన ఎంత తపస్సు చేస్తున్నావు, అటువంటి మనసు నాకు ఎప్పుడు వస్తుందో, నేను మా వృత్తాంతం మాకు ఇంత బాధ అయిపోయాయని ఇవే తాడుతున్నాను. ఒకనాడు ఇద్దరు పెద్ద అడవిలో పెద్ద మంట ఇంట్లో పుట్టి కంచె అంతా కాలిపోయి ఈయన చనిపోయింది, ఆయన చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇద్దరు పైన ఒక యమలోకం పోయింది. ఫస్ట్ ఒకడైనా యమలోకం పోయింది. పోయినాక యమధర్మరాజు ఈ మునీశ్వరుని యమగొండలో పట్టిస్తున్నాడు. స్వామి నేను తపస్సు చేసినా, నేను జపం చేసినా నన్ను ఎట్లా తొట్టుకుంటానంటే అవన్నీ కుదరదు, నువ్వు చేసేది జపం కాదు, ఆ వేసి గురించి మాట్లాడుతున్నావు. ఆ వేసని మన విష్ణులోకం పంపించినాడు. పంపిస్తే ఆమెను ఎక్కడ పంపించినాడంటే నువ్వు ఏం చేసినావు తిరిగిపోయి నువ్వు అన్నీ ఆమె గురించే జపం చేసావు, నీ మనసు జపం చేయలే, నీ శరీరం గురించి చేసుకున్నావు. కానీ అంటే చుక్కు పెరుగుతున్నావు రెండు మాటలు. అంటే ఇదే మనం ఎక్కడ పోయినా మనస వాచ కర్మ అంటే మూడు తోటి చేస్తేనే మనకు ఫలితాలు ఉంటాయి. మనం పోయినా కానీ మనం ప్రాణం పోయినప్పుడు కూడా మనం ఎప్పుడే వేళలో పోయే
చేసి ఉన్నప్పుడు మనం ఇప్పుడు భూలోకంలో ఎవడైనా తరించి దేవుడైనా సరే భూలోకం నుంచి తరించవలసింది. ఎవరైనా సరే భూలోకంలో వచ్చే జన్మ తరించే మార్గాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఒక ఆధ్యాత్మిక కాబట్టి తెలుసుకున్నా. అంటే ఇది కూడా ఒక మంచి ధర్మకార్యాలు మన హిందూ ధర్మం పాటించాలంటే ఇంత ప్రతి నెలకు ఇంత మంది ఇచ్చారంటే చాలా సంతోషం. ఎందుకంటే ఈ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో అన్ని సమస్యలు, సంసార సమస్యలు పోతాయి, మానసిక సమస్యలు పోతాయి, పెద్ద అభండాలు వచ్చినా తొలగిపోతాయి. ఎందుకంటే ముసలి సముద్రంలో అది ఏమి పోయి సముద్రంలో నాయక మునరాలు వేయడానికి అక్కడిక్కడ నీళ్ళని కలవడం చేసుకుంటే మొసలి వచ్చి పడితే ఆ మొసలి పట్టి మొసలి తీసే ఉంటుంది, ఆ నీళ్ళలో బలం ఉంటుంది. అప్పుడు ఇంత బలవాన్ని నన్ను ఇట్లయిపోయాయని ఎప్పుడు ఏం తలసలేదాన్ని ఎవరు లేరా నన్ను రక్షించేవాడు ఎవరు లేరా ఇక్కడ పైలోకం లేదు కింది లోకం లేరా అని అప్పుడు ఆయనకి యాదిచ్చినాడు. ఈ సంసారం అనేది మొసలి సముద్రం అనేది సంసారాన్ని మొత్తం పిలుచుకుంటారు. ఏది మన లోపలికి సంసారంలో పెట్టు అది అనుకుంటారు. ఈ మొసలి ఏది అటువంటి మనిషిని మొసలి గుర్తిందంటే ఎంత పెద్దోడైనా కానీ ఎన్ని కోట్లున్నా కానీ సాలై అలాకు ఆకలి అనిపించదు, బీపీ షుగర్ పెరుగుతుంది, టెన్షన్ ఎక్కువైతే డబ్బులు ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి. మామూలుగా ఇట్లా ఉన్నవాళ్ళే రోజు రోజుగా మంచిగా తిని భగవంతుని తలుచుకుంటూ ఉన్నవాళ్ళే చాలా పుణ్యాత్ములు. కాకపోతే ఏంటంటే మనం అన్ని విషయాలలో మనం ఇట్లా చేస్తున్నాం కాబట్టి మన ఈ సంసార విషయాలే ప్రతి ఒక్కరు చేయవలసిందే, తప్పదు. ఈ ఆధ్యాత్మికలో ఉండాలి, సంసారం చేసుకుంటేనే రమణ మహర్షి ఏం చేసిందంటే అయ్యా సంసారం చేయి, సన్యాసం చేయి, ఇప్పుడు సంసారంలో ఉన్న ఫలితం లేదు. ఇప్పుడు సచ్చిదానం చేసి పెట్టినా నేను ఇప్పుడు సన్యాసం చేసిన ఇది ఒక క్షణం, ఒక 10 నిమిషాలు భగవంతుడు ధర్మం చెప్తుంది. అందువల్లనే ఈ దేవేంద్ర నేను మీకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఓం శాంతి.